గురువారం దేవుని సన్నిధిలో బైబిల్ క్లాస్ ద్వారా ఆయన మాటలు వినడానికి, ఆయన గణపరచడానికి గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించి ఉన్నారు కనుక చేరు వచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, లైవ్ లో ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచయం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం. దయతో మరి ఎవరు కూడా లైవ్ ఆన్ అయింది కనుక మాట్లాడుతూ నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలు అందరూ కూడా ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాసినుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయానికి మీ సన్నిధిలో ఉండి మీ వాక్యాన్ని మిమ్మల్ని మహింపరిచి గణపరిచే వాక్యాలు మాకు దయచేశారు. మీ సన్నిధికి చేరవచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీకు విధేయులుగా ఉంచి బలపరిచి నడిపించి, మీకు వ్యతిరేకమైన ఆలోచనలు తలంపులు కలిగిన వారిగా ఉంటే మమ్మల్ని అందించి, మీ వాక్యము ద్వారా మా ఆలోచనలు మా తలంపులు సరిదిద్ది మీకు లోబడుతూ విధేయులుగా ఉంటూ మీకు మహిమ తెచ్చే వాక్యాలు మాకు ఇవ్వండి. మీ వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది కనుక మీ మాటలు వింటూ మీ బిడ్డలుగా పిలవబడుతున్న మేము పరిశుద్ధమైన జీవితాలు మీ వాక్యము ద్వారా తండ్రి భద్రపరుచుకుని, మరి తండ్రి మీ మార్గంలో ఎదగడానికి నడవడానికి తగిన జ్ఞాన వివేకాలు దయచేయండి. మీ వాక్యాన్ని వినుచున్న నా సహోదరి సహోదరుల్ని వినగలిగిన శక్తిని గ్రహించే హృదయాలు మీ వాక్య పట్ల దయచేయండి. మీ వాక్యమును తండ్రి వివరించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం శక్తి మాకు అనుగ్రహించండి. ఇంకా రావాల్సిన వారు త్వరగా నడిపించి, లైవ్ లో ఆయా ప్రాంతంలో ఉండి మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీ విశ్వాసంలో జ్ఞానంలో బలపరిచి మీ ఆత్మీయ ధైర్యాన్ని ఇచ్చి స్థిరపరుస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. చెప్పే ప్రతి మాట మీద మీరు అందరూ కూడా మనసు ఉంచాలని నేను కోరుతాను. దేవుడు మనకిచ్చిన సమయం గొప్పది గనక విలువైన సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు మనకి తోడు ఉండవలసిందిగా, ఆయన మాటల ద్వారా మనం బలపరచవలసిందిగా కోరుతూ, మరి అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మీద మనసు ఉంచాలని కోరుతాం. ఎన్నో సంగతులు దైవ గ్రంథంలో మనం విడిచిపెట్టకూడదు. వాక్య ప్రకారంగా నడవ. ఎందుకంటే లోకం దుష్టుని యందు ఉంది. లోకములో క్రీస్తు ప్రభుని సంఘం ఉంది. ప్రతి మానవులను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి సంఘం లోకములో దేవుడు ఏర్పరచుకోమని చూస్తాం. కనుక ఆ వాక్యాన్ని విడుచున్న మనం, వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయమైన జీవితాలు మనం అనుభవించాలి. మనం నేర్చుకోవాల్సింది అది. కొన్ని మాటలు మనం చదువుతాం. యేసుక్రీస్తు ఈ లోకమును జయించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించిన వాడు. మనం నమ్మిన క్రీస్తు సామాన్యుడు కాదండి. ఈ లోకాన్ని జయించడానికి వచ్చిన వాడు. క్రీస్తుని కలిగిన మనం అందరం కూడా ఈ లోకాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. కొన్ని మాటలను దైవ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథంలోనికి మనం వెళ్తాం. మొదటిది దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి వచనాన్ని మనం చదువుతాం. ఇదైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని ఎవరో దావీదు మహాశయుడు ఫిలిష్తీయులను జయించి
గాతు పట్టణాన్ని లోపరుచుకున్నాడట. అమ్మా, ఆ పట్టణములో ఉన్న గ్రామాలన్నీ ఏం చేశాడట? ఫిలిష్తీయులు వశమున ఉండకుండా దాన్ని లోపరుచుకున్నాడట. ఎవరో? దావీదు. ఓకేనండి. ఎందుకు? ఫిలిష్తీయులు అన్యులు, దేవుని ఎరగని వారు అన్నమాట. అయితే దేవుణ్ణి ఎరగని ప్రజల్లో ఈ పట్టణాలన్నీ లోపరుచుకోకుండా ఏం చేశాడంటే వాటిని పట్టుకొని వాటిని తన స్వాధీనంలోనికి తీసుకున్నాడట. ఎవరో? దావీదు. అందుకనే ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించాడు కాబట్టి ఏం చేశాడు? పట్టణాన్ని, గ్రామాలని పట్టుకున్నాడు. లోబడి ఉంటే అమ్మా, జయించలేకపోతే ఫిలిష్తీయులకి లొంగిపోతాడు, శత్రువులకి లొంగిపోతాడు. నీకు అర్థమవుతుందా? ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా దేవుని ప్రజలను బంధించాలని వారి ప్రయత్నం అండి. తెలుసా? ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా వారి స్వాధీనంలో ఇశ్రాయేలీయులని, దేవుని ప్రజలను బందీలుగా ఉంచుకుని వెట్టి చాకరీలు చేయించాలనేదే శత్రువుల యొక్క ఆలోచన. కానీ ఏ శత్రువు ఎన్ని విధాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా శత్రువు ఎవరి మీద అయితే కన్నేసాడో ఆ వ్యక్తి చాలా మెలకుగా ఉండాలంట. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. సంసోను మహావీరుడని, బలవంతుడు. ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా సంసోను బలవంతుడని. సంసోనును దేవుడు ఏర్పరచుకున్నాడు. సంసోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడో? సంసోనుని గర్భములో ఉండగానే ఎన్నుకున్నాడు. అందుకనే మానవుకు దేవునితో ప్రత్యక్షమయ్యి నీ గర్భవాసమును పుట్టబోయేవాడు దేవునికి ప్రతినిధి, దేవునికి ఎన్నికైన వాడు కనుక నువ్వేం చేయాలి? అమ్మా, తల్లికి చెప్పాడు, ద్రాక్ష పండ్లు గాని మద్యము గాని పులిచినది గాని ఏది తీసుకోకూడదనట. ఎందుకంటే నా చీరు అంటే మొక్కుబడి చేయబడిన వాడు. ఎవరికే? దేవునికి మొక్కుబడి చేయబడిన వాడు అనమాట. అయితే సంసోను చాలా బలవంతుడండి. ఫిలిష్తీయులను ఎన్నోసార్లు జయించాడండి. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పట్టుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా సంసోను అడ్డుపడేవాడు అనమాట. సంసోనుని గెలవడం వాడు తరమయ్యేది కాదు. ఎందుకంటే సంసోను సామాన్యుడు కాదు, బలవంతుడు అనమాట. అయితే ఎంత బలవంతుడిగా ఏముంటది? బలహీనత ఉంటది. ఆ బలహీనత ఏంటంటే శత్రువుల కుమార్తెను ప్రేమించు. అమ్మా, అదే శత్రువులు ఎవరంటే ఫిలిష్తీయుల కుమార్తెను ఏం చేశాడంట? ప్రేమించాడు. ఎవరామె? చాలాసార్లు కూడా మనం విన్నాం. దెలీలా. ఎవరిని ప్రేమించాడంటే దెలీలాను ప్రేమించాడు. ఈ దెలీలా ఎవరంటే ఫిలిష్తీయుల కుమార్తె కనుక ఏం చేశారంటే ఈమె ద్వారా అసలే సంసోను జయించాలంటే మేము ఏం చేయాలనేది కనుగోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఒకసారి 16వ అధ్యాయంలోనికి వెళ్తాం. 16వ అధ్యాయంలో ఈ సంసోను చరిత్ర తెలియాలంటే 13వ అధ్యాయం నుంచి మనకు చదివితే అర్థమవుతుంది. ఎప్పుడైనా టైం ఉంటే చదవండి. 16వ అధ్యాయం తీసారా? 4వ వచనాన్ని చదువుతుంది. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగంట. అర్థం ఏంటి? మనసు పడ్డాడు, ఇష్టపడ్డాడు అన్నమాట. అవునా కదా?
కింద చదువుతాం. ఫిలిష్తీయుల ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతనిని లాలన చేసి ఆవిడికి, ఎందుకంటే మరి ఆడమనిసే కదా, వారు ఆడబడుసు, వాళ్ళ ఇంటి పెద్ద. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలుడైన సంసోనులు గెలవాగడానికి కొన్ని ఉరులు అడ్డుతున్నారండి సంసోను. ఓకేనా? ఏమన్నారంటే, నీవు అతని లాలన చేసి, మీకు అర్థమవుతుంది ఏం చేశాంట? లాలన అంటే ప్రీతిగా, ఇష్టంగా, ఓకేనా, లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతని గెలవచ్చును నువ్వు తెలుసుకోవాలి. అతని బలం తెలుసుకుంటే మేము ఏం చేయొచ్చు? గెలవచ్చు. బలమే ఏంటో తెలిస్తే మేము గెలవచ్చు అని అన్నారు. ఇప్పుడు చదువుతాం. మేము అతన్ని బంధించి అతని గర్వము నలుపుదుము. మీకు ఏమర్థమవుతుంది? గర్వాన్ని అంటే గర్వం వలన విరవీగుతున్నాడు అని నేను ఫిలిష్తీయులు అనుకుంటున్నారండి. దేవుని సహాయం అని వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు మారు ప్రతి వాడును 1,100 వెండి నాణెములను, ఎంతంట? 1,100 వెండి నాణెములు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను అంటున్నాడట, 7 నిరవంచి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పాడంటే అది వాస్తవం కాదు. మీకు అర్థమవుతుందా? అబద్ధమాడాడట. ఇంకొక మాట మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ 11 వచ్చింది. సైలెంట్ గా ఉండాలి మీరు. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకని వలె అవుదనని ఆమెతో చెప్పాడట. అది చేశారు, రెండో అబద్ధం. అది చేశారు, అది రెండో అబద్ధం అన్నమాట. కింద చదువుతాం. ఇంకొక మాట మీకు చూపిస్తాను. 13 వచ్చింది. అప్పుడు దెలీలా ఇది వరకు ఏం చేశాడు అని అంటుంది? ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అతడు నా తల జడలో 7 అల్లిన ఎడల సరి నేను ఆమెతో సరి అని ఆమెతో చెప్పాను. అది కూడా చేసిందా? 15 వచ్చి అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము. నీకు అర్థమవుతుందా? ఇంతకీ వాస్తవం ఎందుకు అడుగుతుంది? వాస్తవం ఎందుకు అడుగుతుంది? ప్రేమ కొరక? వాస్తవం తెలుసుకోవడం కొరక? అతనితో మేలుగా ఉండడం కొరక? కాదండి. ఎప్పుడు ప్రేమ, మనం కోరుకున్న ప్రేమలో మోసాలు ఉంటాయి. అది దెలీలా జీవితంలో మీకు అర్థమవుతుందా? సంసోను జీవితంలో మనకు కనబడుతుంది. మనం కోరుకున్నది కదండి ప్రేమ, దేవుడు ఏర్పరిచిందే ఉండాలి. దేవుని ఏర్పాట్లో సంసోను ఒక ప్రత్యేకుడే, కానీ తన ఇష్టము తన ప్రేమ చూసారా, అది ముంచింది అతను. అక్కడికి తన తండ్రి అయిన మానోహకు కూడా చెప్పాడు, ఇశ్రాయేలులో దేవుని ఎన్నుకున్న స్త్రీలు ఉన్నారు, నువ్వు ఇలాంటి పాపం వైపు నడవద్దు అని చెప్పినా వినలేదట. ఓకేనా? ఇప్పుడు తన పాలిట శాపమైంది అనమాట. అది ఎప్పుడు కూడా అండి కుటుంబ హెచ్చరికలు విన్న బిడ్డలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే వారిని దేవుడు కోపం కలిగిస్తారు. ఇప్పుడు చదువుతాం. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టము లేదు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసితివి,
నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలియక పోతివని అతనితో గత్మాలు అడుగుతుంది. ఎవరి కొరకో? తన వారి కొరకు అలాగే సంసం ఓడిపోవాలి. ఇప్పుడు చదువుతో 17 వచ్చు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు మీకు అర్థమైంది. ఒకసారి 16 వచ్చినమా? ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరాడు. అంటే ఎంత విసిగించిందో చూడండి, ఎంత వేధించిందో చూడండి. అంటే ఆ సీక్రెట్ లాగేదాకా కూడా పదే పదే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కానీ ఆఖరికి ఏమయ్యాడంట? విసిగిపోయాడు. చావగోరునంతగా విసిగిపోయాడట. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి ఏం చేయబడ్డాను? నాజీరు చేయబడిన వాడును. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరము చేయించిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పాడే లేదా? సీక్రెట్ చెప్పాడే లేదా?